పర్సన్ ఉన్నాడు, పవర్ లేదు, ఆయుధాలు కూడా లేవు. ఈ రెండే కదా డేంజర్. పవర్ లేదు, ఆయుధాలు లేవు. పవర్ ఏంటి? మన పాపాన్ని ఆధారం చేసుకొని మన మీద పెత్తనం చేయడానికి అవసరమైనటువంటి పవర్ మన విషయంలో విరిగిపోయింది. ఎందుకంటే మనము ఆయన శిలువను ఆశ్రయించాము, ఆయన రక్తాన్ని ఆశ్రయించాం గనుక ఇక వాడు మన మీద పెత్తనం చేయటానికి, వాడు మనం లేలటానికి అవకాశం లేదు. ఒకటి. రెండవది, శిలువలో యేసు బలియాగము ద్వారా మనకు జయోత్సవాన్ని ఇచ్చి వాళ్ళని నిరాయుధులనుగా చేశాడు. వాళ్ళకి ఆయుధాలు కూడా లేకుండా చేశాడు. ఇంకేం మనకి డేంజర్ లేదుగా. మీరు వరుసగా ఒక్కొక్క పాయింట్ని రాసుకోండి, లేదా మీ హృదయంలో భద్రం చేసుకోండి దయచేసి. మొట్టమొదటిది,